ఈ రేవంత్ ప్రత్యేకంగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఆ స్టేట్మెంట్ చేసి కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ ఏదో ఇటువంటి స్టేట్మెంట్లు చేసి ఒక హిందువులలో ఒక ఫోబియా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఈ ఎంఐఎం కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇటువంటి దాడులు చేసి ఫోబియా క్రియేట్ అయినప్పుడు, ఇన్సెక్యూరిటీ డెవలప్ అయినప్పుడు కమ్యూనల్ వైలెన్స్లన్నీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టెంపుల్ అటాక్స్ ప్రత్యేకంగా పాత బస్తీలో ఈ మధ్య చాలా ఎక్కువ జరగడం జరిగింది. ఇటువంటి హిందువులలో ఒక భయాందోళన సృష్టించి కశ్మీర్ ఎక్సోడస్ ఏదైతే మనము 80లలో 1990 ప్రాంతంలో చూసినామో అటువంటి ఓల్డ్ సిటీ నుంచి హిందువుల్ని తరిమేయాలా అన్న ఒక దురాలోచనతోటి ఒక కాంగ్రెస్ ఎంఐఎం ఒక స్ట్రాటజీ ఇది. ఇలా బంగ్లాదేశ్ లో ఏమైతుందో చూస్తా ఉన్నాం. ఒక స్థాయి దాటిపోయినాక బ్రతకడం కూడా కష్టమైపోతుంది హిందువులకి. పోలీసు వాళ్ళు కూడా నాన్ పొలిటికల్ గా న్యూట్రల్ గా వ్యవహారం చేస్తే బాగుంటది. అక్కడ మళ్ళీ అందరి హిందువులనే నిన్న రాత్రి మళ్ళీ అరెస్ట్ చేసినట్టు సమాచారం వస్తా ఉంది.